హలో అండి అందరికీ. ఎంఆర్ఓ ఇందుమతి కథకు స్వాగతం. మీ అందరికీ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఎంఆర్ఓ ఇందుమతి పార్ట్ 2. ఇందుమతి తన తండ్రి ఆదినారాయణని ఎంఆర్ఓ కుర్చీలో కూర్చోబెట్టి తన తండ్రి పట్ల, అతని త్యాగం పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంటుంది. ఆ క్షణం ఆయన కళ్ళల్లో ఎన్నో సంవత్సరాల కష్టం, పట్టుదల మరియు కూతురిపై అంతులేని ప్రేమ మెరుస్తాయి. ఇందుమతి తన తండ్రి ప్రక్కనే నిలుచుని ఒక చిరునవ్వుతో ఉద్యోగుల వైపు చూస్తుంది. వారిలో ఇంతకు ముందు ఉన్న సందేహం, ఆశ్చర్యం ఇప్పుడు గౌరవంగా, ప్రశంసగా మారతాయి. ఆమె కంటి చూపులు ఉద్యోగస్తుల్లోని ఒకరిద్దరిని కలయదిప్పుతాయి. సీనియర్ సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి కళ్ళల్లో ఆప్యాయత, యంగ్ అటెండర్ కళ్ళల్లో ఆరాధన స్పష్టంగా కనిపిస్తాయి ఆమెకి. తరువాత ఇందుమతి మెల్లగా తన తండ్రికి నమస్కరించి ప్రేమగా చేతిని నిమురుతుంది. ఆదినారాయణ చిరునవ్వుతో లేచి నిలుచుని, "ఇక నీ బాధ్యతలు స్వీకరించు తల్లి" అంటాడు. ఆ కుర్చీలో ఆయన కూర్చున్నది కొద్ది క్షణాలే అయినా అది ఆయన జీవితంలో మరచిపోలేని క్షణంగా నిలిచిపోతుంది. ఇందుమతి నెమ్మదిగా ఎంఆర్ఓ కుర్చీలో కూర్చుంటుంది. ఆ కుర్చీపై కూర్చున్న క్షణంలో ఆమె లోపల ఒక చిన్న కదలిక. ఇది కేవలం ఒక కుర్చీ కాదు, ఎందరో ప్రజల ఆశలు, సమస్యలు, ఆవేదనలు ముడిపడిన ఒక బాధ్యతాయుతమైన స్థానం. ఇందుమతి మనసులో ఒక సంకల్పం మెరుస్తుంది. ఈ కుర్చీలో నేను కూర్చున్నందుకు నా వంతుగా అత్యుత్తమ సేవ అందించాలని అనుకుంటుంది. అధికారికంగా ఇందుమతి తన విధులు ప్రారంభించటానికి ఆమె మొదటి సంతకం చేయాలి. బంట్రోత్ గురునాథం ఒకంత భయంగా, ఒకంత గౌరవంగా ఒక పెద్ద రిజిస్టర్ను మరియు ఒక కొత్త గ్రీన్ ఇంక్ బాల్ పెన్నును ఆమె ముందు ఉంచుతాడు. ఇందుమతి ఆ పెన్నును తన చేతిలోకి తీసుకుంటుంది. ఆమె కళ్ళల్లో ఒక క్షణం మెరుపు. చిన్నప్పటి నుంచి తను కలలు కన్న క్షణం ఇది. ఒక ప్రభుత్వ అధికారిగా తన మొదటి అధికారిక సంతకం. పెన్నతో ఉన్న ఆమె చెయ్యి కొంచెం వణుకుతుంది, కానీ ఆమె మనసు స్థిరంగా ఉంటుంది. ఆమె పేరును రిజిస్టర్పై స్పష్టంగా, దృఢంగా రాస్తుంది, ఇందుమతి. ఆ సంతకం కేవలం ఒక పేరు కాదు, ఆమె కొత్త ప్రయాణానికి, కొత్త బాధ్యతలకు నాంది. అక్కడున్న ఉద్యోగులు ఆ క్షణాన్ని ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. మొదటి సంతకం తర్వాత ఇందుమతి రిజిస్టర్ను తిరిగి గురునాథంకు ఇస్తుంది. ఆమె ఒక క్షణం ఆఫీసు మొత్తాన్ని కలియజూస్తుంది. ఇది తన కొత్త ఇల్లు అని, ఇక్కడి ప్రజల సమస్యలే తన సమస్యలు అని అనుకుంటుంది. ఆమె చూపు ఉద్యోగుల వైపు మళ్ళుతుంది. "మీరు అందరూ దయచేసి కూర్చోండి" అంటుంది ఆమె. ఉద్యోగులు వెంటనే తమ తమ కుర్చీల్లో కూర్చుంటారు. ఒకరితో ఒకరు గుసగుసలాడటం మొదలు పెడతారు. కానీ వారిలో ఒక విధమైన గౌరవం మరియు ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇందుమతి ప్రతి ఉద్యోగిని ఒకరి తరువాత ఒకరిని పరిచయం చేసుకోమని కోరుతుంది. ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా, వృత్తిపరంగా మాట్లాడుతుంది. ఉద్యోగులలో మొదటగా ఒక ఆమె నిలుచుని, "నా పేరు వెంకటలక్ష్మి, సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను మేడం" అని వయసులో పెద్దది మరియు అనుభవజ్ఞురాలైన ఆమె చిరునవ్వుతో చెబుతుంది. "మీకు
ఏం సహాయం కావాలన్నా అడగటానికి సంకోచించకండి మేడం అంటుందామె. ఇందుమతి ఆమె కళ్ళల్లోని నిజాయితీని గమనిస్తుంది. తరువాత "ఆ, నా పేరు రామయ్య, గుమస్తాని మేడం" అని ఒకంత బిడియంగా రామయ్య పరిచయం చేసుకుంటాడు. "మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు మేడం. మిమ్మల్ని చూస్తుంటే మాకు కొత్త ఉత్సాహం వచ్చింది మేడం" అంటాడతడు. అతని మాటల్లో నిజమైన ప్రశంస వినిపిస్తుంది. ఇందుమతి అందరితోనూ సులభంగా కలిసిపోవటానికి ప్రయత్నిస్తుంది. "మీరు నాకు ఈ కొత్త ప్లేసులో అలవాటు పడటానికి సహాయం చెయ్యాలి" అని నవ్వుతూ అంటుంది ఇందుమతి. ఆమె నవ్వు ఆఫీసు వాతావరణం అంతటినీ మరింత తేలికపరుస్తుంది. మొదటి రోజు ఇందుమతి కేవలం పరిచయాలకే పరిమితం కాకుండా గత నెలలో పెండింగ్లో ఉన్న ఫైళ్లను పరిశీలిస్తుంది. ప్రతి ఫైలును శ్రద్ధగా చదివి ఒక బుక్లో నోట్ చేసుకుంటుంది. ఫైల్స్ అన్నిటినీ పరిశీలించిన తరువాత ఇందుమతి వేసే ప్రశ్నలు చాలా పొదునుగా, స్పష్టంగా ఉంటాయి. కొన్ని సాంకేతిక అంశాలపై ఆమెకు పూర్తి అవగాహన ఉండటాన్ని చూసి ఉద్యోగులు ఆశ్చర్యపోతారు. ఇందుమతి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి కొందరు తడబడతారు. ఇందుమతి ఒక ఫైలును తీసి దాని గురించి వివరం అడుగుతుంది. "మేడం, ఈ ఫైల్ కొంచెం క్లిష్టమైనది. ఇది మన గ్రామ పెద్ద గోవిందరాజుల గారికి సంబంధించినది" అని రామయ్య కొంచెం భయంగా చెబుతాడు. గోవిందరాజులు అనే పేరుని వినగానే అక్కడ కూర్చుని ఉన్న ఉద్యోగులలో కొందరి ముఖాల్లో చిన్నపాటి కదలిక రావటాన్ని ఇందుమతి గమనిస్తుంది. "అర్థమైంది. మీరు చెప్పనవసరం లేదు. నేను చూసుకుంటానులేండి" అంటుంది ఇందుమతి. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత ఇందుమతి మరియు ఆమె తండ్రి ఆదినారాయణతో కలిసి తమ ఇంటిని చూడటానికి బయలుదేరుతారు. ప్రభుత్వ వాహనాన్ని కాదని ఇందుమతి తన తండ్రి లారీలోనే ఆ మట్టి రోడ్లపై వెళ్ళటానికి మొగ్గు చూపుతుంది. ఇలా చేయటం వలన గ్రామీణ ప్రజలకు మరింత దగ్గర అవ్వవచ్చు అనేది ఆమె ఆలోచన. బంట్రోతు గురునాథం వారిని ప్రభుత్వ క్వార్టర్స్కు తీసుకువెళ్తాడు. ప్రభుత్వ క్వార్టర్స్ అనగానే ఇందుమతి మనసులో ఒక స్పష్టమైన చిత్రం ఉంటుంది. అది పరిశుభ్రంగా, అధికారిక వసతులతో కూడుకున్న ఇల్లు అని. కానీ అక్కడికి చేరుకోగానే ఆమెకు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. అది ఒక పాత చిన్న ఇల్లు. గోడలకు రంగు వెలిసిపోయి కొంచెం పాతబడిన వాసన వస్తూ ఉంటుంది. చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి ఉంటాయి. ఇందుమతి ముఖంలో ఏమాత్రం నిరాశ కనిపించదు. "గురునాథం గారు" అని పిలుస్తుంది. ఇందుమతి వెనకనే ఉన్న గురునాథం ఇంకొక 3 సంవత్సరాలలో రిటైర్డ్ అవ్వబోతున్నాడు. అతని కన్నా చిన్నవారి అయిన ఎంతో మంది దగ్గర బంట్రోతుగా పనిచేశారు. అందరూ కూడా "ఏ గురునాథం, ఓయ్ గురునాథం" అని పిలిచిన వారే తప్ప మొదటిసారి అతని వయసుకు గౌరవం ఇచ్చి "గురునాథం గారు" అని ఇందుమతి పిలవటంతో ఆశ్చర్యం మరియు ఆనందంతో పొంగిపోతాడు బంట్రోత్ గురునాథం. ఇందుమతికి వెనుక నిల్చుని ఉన్న అతను ముందుకు వచ్చి "చెప్పండి మేడం" అంటాడు. "ఈ క్వార్టర్స్ ఎలా ఉందో చూశారు కదా" అని గురునాథంతో మెల్లగా అంటుంది. "మనం దీనిని శుభ్రం చేయించుకుంటే బాగుంటుంది కదా" అంటుంది. ఇందుమతి మాటలు వినిన గురునాథం కొంచెం తటపటాయిస్తాడు. "ఆ, అవును మేడం, చాలా కాలం ఖాళీగా ఉంది కదా, అందుకే ఇలా ఉంది. నేను పనివాళ్లను పురమాయిస్తాను మేడం" అంటాడు. ఆదినారాయణ తన కూతురు
నిరాడంబరతకు మురిసిపోతాడు. నీకు ఇక్కడ సంతోషంగా ఉంటాను అంటే మనం దీన్ని బాగు చేసుకుందాం తల్లి అని ఆప్యాయంగా అంటాడు. క్వార్టర్స్ చిన్నదైనా చుట్టూ పచ్చని చెట్లు మొక్కలు ఉంటాయి. వెనుక ఒక చిన్న పెరడు కూడా ఉంటుంది. ఇందుమతి తన తండ్రితో కలిసి లారీలో తీసుకువచ్చిన కొన్ని సామాను దించుకుంటూ ఇల్లు ఎలా అమర్చుకోవాలని ఆలోచించటం మొదలు పెడుతుంది. ఆమె ఆ కొత్త ఇంటిని తన సొంత ఇల్లులా మార్చాలని అనుకుంటుంది. గ్రామీణ వాతావరణానికి, అక్కడ ప్రజల జీవన శైలికి అలవాటు పడాలని ఆమె దృఢంగా నిశ్చయించుకుంటుంది. దోసరపాము వాతావరణానికి అలవాటు పడటానికి ఇందుమతి ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఆ రోజు సాయంత్రం ఆమె తన తండ్రితో కలిసి దోసరపాము మండలంలోని కొన్ని ప్రాంతాలను చుట్టి రావటానికి బయలుదేరుతుంది. ఈసారి ఇందుమతి కాలినడకన బయలుదేరుతుంది. నాన్నా, మనం నడిచి వెళ్దాం. గ్రామం ఎలా ఉందో దగ్గరగా చూడవచ్చు కదా అంటుంది. ఇందుమతికి తోడుగా ఆమె తండ్రి ఆదినారాయణతో పాటుగా గురునాథం కూడా తోడుగా నడవటం ప్రారంభిస్తారు. ఊరి వీధుల్లోకి రాగానే వారిని చూసిన ప్రజలు ఆశ్చర్యంగా ఆగిపోతారు. అయ్యో, ఈ పిల్ల ఎంఆర్ఓ గారా? మామూలు చీరలో ఇలా నడుచుకుంటూ వస్తున్నారే అని ఒక ఇంటి అరుగు మీద కూర్చున్న ఒక ముసలమ్మ నోరు వెళ్ళబెట్టి అంటుంది. పొలం పనుల నుంచి తిరిగి వస్తున్న కొందరు రైతులు వారిని చూసి తమ చేతులను జోడించి నమస్కరిస్తారు. ఇందుమతి కూడా వారిని చూసి చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేస్తుంది. ఆమె మొహంలో ఎటువంటి అహంభావం ఉండదు. ఒక సామాన్య మహిళలా, తమలో ఒకరిలా కనిపిస్తుంది ఆమె. ప్రభుత్వ వాహనంలో కాకుండా మొదటిసారిగా తన తండ్రి జీవనాధారమైన లారీలో వచ్చి ఇప్పుడు ఇలా నడుచుకుంటూ మన దగ్గరికి వస్తున్నారు అంటే ఈమె మన అందరి కష్టాలు అర్థం చేసుకునే అధికారిని అయ్యి ఉండాలి అని ఒక రైతు మరొక రైతుతో అంటాడు. చిన్నపిల్లలు ఆమెను వింతగా చూస్తారు. కొందరు సిగ్గుపడుతూ తమ తల్లుల వెనుక దాక్కుంటారు. ఇందుమతి వారిని చూసి ప్రేమగా నవ్వుతుంది. ఆమె చూపులు ప్రతి ఇంటిని, ప్రతి మనిషిని పరిశీలిస్తాయి. పచ్చని పొలాలు, చిన్న చిన్న వాగులు, గ్రామీణ ప్రజల నిరాడంబరమైన జీవన శైలి ఆమె మనసును ఆకట్టుకుంటాయి. కానీ ఆ అందమైన దృశ్యాల వెనుక కొన్ని అస్పష్టమైన చీకటి నీడలు ఆమెకు కనిపిస్తాయి. శిథిలావస్థకు చేరుకున్న ఇళ్ళు, మురికి వాడలు, పస్తులుంటున్న కుటుంబాలు ఆమె దృష్టిని ఆకర్షించాయి. పేదరికం, నిస్సహాయత ఆమె మనసును కలిచివేస్తాయి. ఈ గ్రామంలో ఎన్నో సమస్యలు దాగి ఉన్నాయని ఆమెకు అర్థమవుతుంది. ఇవన్నీ పరిశీలిస్తుండగానే గోవిందరాజులు అనే పేరు ఆమె మనసులో గుర్తుకు వస్తుంది. ఇలా కొత్త వాతావరణంలో, కొత్త బాధ్యతలతో ఇందుమతి మొదటి రోజును విజయవంతంగా పూర్తి చేస్తుంది. ఆఫీసులో ఒక కొత్త ఆశాకిరణం వెలుగుతుంది. ఆమె సింప్లిసిటీ, తెలివితేటలు మరియు అంకిత భావం ఉద్యోగులను ఆకట్టుకుంటాయి. కానీ ఈ దోసరపాములో ఆమెకు ఎదురు కాబోయే అసలు సమస్య ఏమిటి? అసలు ఈ గోవిందరాజులు ఎవరు? అతనిని చూసి అందరూ ఎందుకు భయపడుతున్నారు? తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగవలసిందే. ఎంఆర్ఓ ఇందుమతి కథ కొనసాగుతుంది. మీ అందరికీ ఒక చిన్న విన్నపం అండి. ఈ స్టోరీని ప్రతి ఒక్క అమ్మాయి కూడా తప్పకుండా వినవలసిన ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి.
దీనిని ఎవ్వరూ కూడా మిస్ కారనే నేను అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.